రీసెంట్లీ మీరు చూశారు కాఫ్ సిరప్ ఆ ఉన్న మధ్యప్రదేశ్లో 40 మంది పిల్లలు చనిపోయారు. ఈ కాఫ్ సిరప్ తో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఓకే. చూడండి, పిల్లవానికి 5 ఏళ్ళ వరకు సార్ కాఫ్ సిరప్ ఆపరాదు సార్. పిల్లవాళ్ళకు కాఫ్ వచ్చినా కూడా ఈ జింజర్ లిక్విడ్ పోస్తే చాలా తగ్గుతుంది సార్. మీరు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు తాగొచ్చు. మా అమ్మాయి ఏంటిలో డాక్టరు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా జింజర్ మంచి రసం చేసుకొని తాగండి, మీరు ఎంత రిలాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాఫ్ తో సిరప్ తోని 50 మంది పిల్లలు చనిపోయారు. మధ్యప్రదేశ్ పెద్ద ఇన్సిడెంట్ అయింది సార్. ఓకే. మా గవర్నమెంట్ మొత్తం అందుకే నేను చూపిస్తున్నా, ఇది ఎప్పుడు ఆ పిల్లలకు కాఫ్ సిరప్ వాడరాదు 5 ఏళ్ళ వరకు. దేనికి కావచ్చు సార్ ఇది కాఫ్ సిరప్ లాంటి డాక్టర్స్ కూడా అనుమతితో ఇస్తారు కదా మళ్ళీ డాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు సార్, సస్పెండ్ చేసిండ్రు. ఈ లిక్విడ్ అనేది వాళ్ళకి దీంట్లో రకరకాల టాబ్లెట్స్ కూడా చాలా డేంజర్ సార్. ఓకే. చిన్న పిల్లలకు అప్పుడు ఎక్కడే సార్ కాప్స్ మనకు అవును వస్తుంది, నేచురల్ అది వాటర్ వాతావరణం చేంజ్ వస్తుంటుంది, మనకు కూడా వస్తుంది. మనం కూడా ఆ తల్లిదండ్రులకే జ్వరం వస్తుంది, పిల్లలకన్నా ముందు వాళ్ళు ఈ సిరప్ దండం పోసేస్తారు అక్కడ పడుకోబెడతారు. ఇదేముంది దీంట్లో నికోటిన్. ఓకే. ఆ పిల్లవాడు ఏం చేస్తారు, గంట సేపు దగ్గు మంది ఆపుకుంటారు మళ్ళీ మళ్ళీ వస్తారు. మన ఇవే కాకుండా సార్ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు ఐస్ క్రీమ్ వస్తుంది నికోటిన్. చాలా మన కొత్తూరులో ఒక పిల్లవాడు సార్ రోజు ఐస్ క్రీమ్ తిని చాక్లెట్ ఐస్ క్రీమ్ తిని వచ్చి స్కూల్లో పండుకుంటుంది. ఏం చూస్తే దాంట్లో కూడా నికోటిన్. ఇవన్నీ అట్రాక్షన్. నికోటిన్ వల్ల నిద్ర వస్తుంది సార్. నిద్ర వస్తుంది. ఓకే. నిద్ర మొత్తం మన ఎప్పుడు నిద్ర మాత్రం సేమ్ అవే కూడా వస్తుంది. ఎప్పుడైతే మీరు చూస్తారో థమ్స్ అప్ ఇవన్నీ, అయ్యో ఇది నేను రెగ్యులర్ గా తాగుతా చూడండి సార్. దీని బదులు కొబ్బరి బొండం తాగండి. ఇది ఎండకు వేడి వచ్చి థమ్స్ అప్ దనాదాలు తాగుతామో హాయి అనిపిస్తాం, తర్వాత జీర్ణమే వస్తుంది, మొత్తం నష్టం అవుతుంది సార్. ఇదైతే నేను రేపు బిర్యానీ తిన్నా ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ తిన్నా రెగ్యులర్ జీర్ణం కాదు, జీర్ణ శక్తిని పవర్ చేస్తుంది, తగ్గిస్తుంది. దీంట్లో ఏముంటుంది సార్? మన నికోటిన్ సార్. నికోటిన్ అటు మన ఆ టైంకి మీరు మళ్ళీ అదే తాగాలంటది. అవును చూసారా, నేను పెట్టుకుని 5 రోజులు తాగుబోతు ఎత్తులేదు, నాకు నా బ్యాగులోనే ఉంది. చూడండి, ఇది అంటే నా హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాను ఇది తాగి. దానిపై కొబ్బరి బొండం తాగండి, మోసంబి జ్యూస్ తాగండి, ఇంకా చాలా వస్తున్నాయి సార్. అంటే నా హెల్త్ జీరా మసాలా బాగుంటుందని మీరు మారుతారు సార్, సంతోషం. ఇంట్లో చేసుకోండి సార్, వేడి నీళ్ళలో జీరో వేయండి. దీనిలో ఐఎస్ఐ మార్క్ లేదు కదా సార్? ఇది నేను చెప్తున్నా సార్, దీని ఎంత అట్రాక్షన్ చూడండి, అది చూస్తేనే నన్ను తీసుకుపోని చెప్తుంది. అదే అట్రాక్షన్. పిల్లలకి అయితే స్కూల్ పిల్లలు జోలో పెట్టుకొని పోతున్నారు సార్. మళ్ళీ చాలా కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి కదా సార్, వాళ్ళకి ఎట్లా మళ్ళీ ఇది చాలా రైడింగ్ చేస్తున్నాం, దాని బదులు వేరే అంటే రేట్ తక్కువ ఉందని పోతున్నా, 5 రూపాయలని పోతున్నారు. ఓకే. 10 రూపాయలు 5 రూపాయలు. టేస్ట్ బాగుంటది సార్ ఇది? ఏదైనా సార్, నాలుగెవరికి టేస్ట్ లోపలికి పేస్ట్ అవుతుంది. ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది రెగ్యులర్ గా తాగుతుంటాను. ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి అసలు నేను తాగాను. అసలు కూల్ డ్రింక్స్ లో కూడా చాలా కల్తీలు ఉన్నాయి కదా సార్? చాలా కదా. కూల్ డ్రింక్స్ అంటే దాని మొత్తం నికోటిన్ కల్తీలే. ఎందుకంటే సమ్మర్ లోనే పేరుకి ఎక్కువ వస్తాయి, మన తర్వాత వస్తాయి ఇవి ఐస్ క్రీమ్లు. దీని బదులు ఉన్నాయి మనకు ఇంట్లో సార్, మనమే చేసుకోవచ్చు, జ్యూసెస్ అవి చేసుకోవచ్చు. నిమ్మకాయ తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు, తాగండి, చాలా హెల్తీ. మోసంబి జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవి ఉన్నాయి షాపులు చెప్తే బ్యాన్ చెప్పిస్తారా? వాళ్ళు ఆత్రం పడారు సార్, షాప్ అమ్మే వాళ్ళు ఫస్ట్ తాగమని 100 రూపాయలు ఇద్దాం. ఓకే. ఏ షాప్ లోనూ మీరు తాగుతున్నారు అడగండి, వారి ఇంట్లోనే తాగుతారు. మరి వాళ్ళు తాగినప్పుడు ఎందుకు అమ్ముతున్నారు? మళ్ళీ వీళ్ళకి తయారు చేయడానికి పర్మిషన్ ఎవరు ఇస్తారు సార్? సార్ పర్మిషన్ ఇప్పుడు ఊళ్ళో ఏం చేస్తారు, చిన్న చిన్న వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. మాఫియా బిజినెస్ చెప్పనంటారు. ఇప్పుడు అందుకనే ఫుడ్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ వచ్చింది సార్. ఇది తాగినాక ఎవరికి ఇబ్బంది అయింది, హాస్పిటల్ పోయింది అనుకోండి, ఈ బిల్లు ఉండదు. అవును. మళ్ళీ ఎక్కడ పోతారు ఏమైనా అయినాక. మన రీసెంట్లీ షాద్నగర్ లో సార్ సాయిబాబా బిర్యానీ పాయింట్ ఉంది, అక్కడ ఒక మ్యారేజ్ డే వచ్చిండు, భార్య నందం దొరికొచ్చి బిర్యానీ తిన్నాడు. బిర్యానీ తిన్నాక ఇది తీసుకున్నాడు, ఏది కేక్, అది తిన్నాడు. తర్వాత డ్రింక్ కూడా వేసిండు. రాత్రి 10 గంటలకు హాస్పిటల్ పడిండు, ఒకటే మోసెస్ పెట్టి 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది సార్. కాంప్లైంట్ అయితే మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ పోయి ఆ బిర్యానీ పాయింట్ మీద కాంప్లైంట్ చేసి బిర్యానీ తెచ్చి టెస్ట్ చేసినాం, మంచిగా ఉంది, బిర్యానీ బాగుంది. సైడ్ ఎఫెక్ట్ ఇది కేక్. ఎవరు కేక్ అంతా బిల్లు లేదు, బిర్యానీతోనే బిల్లు ఉంది. మరి ఎందుకంటే బిల్లు తినక బిల్లు ఇచ్చాం. అవును. తర్వాత డ్రింక్ కూడా బిల్ ఇవ్వాలి, ఇది క్వార్టర్ ఏదో తాగింది. బలేంది ఎవరు? బిర్యానీ పాయింట్ 1 లక్ష రూపాయలు పే చేసి. అయ్యో, చూసారు. అందుకనే ఈ మనం తింటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. నీ మ్యారేజ్ డే సంతోషం ఉండి మన ఇంట్లో చేసుకుని బిర్యానీ, అంతే కదా, ఆరోగ్యం అందరు తిని. 3 లక్షల రూపాయలు సార్ హాస్పిటల్. మొత్తం బ్లడ్ మోషన్స్ 3 రోజులు ఉన్నాయి, పెద్ద
అంత డేంజరస్ అయిందా సార్? ఇట్లా చనిపోయేటోళ్ళు బతికించారు. ఓకే. అందుకని చాలా మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఓకే. దయచేసి. దాని బదులు ఇంట్లోనే ఎంత చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు ఇంట్లో. ఈ మధ్యలో బయట మేము చూస్తున్నాం ఎంత కల్తీలు వస్తున్నాయి సార్. ఓకే. మీరు డైరెక్ట్ పోతేనే మీరు చికెన్ తింటప్పుడు కూడా ఒకసారి చెకప్ చేయండి. మన రీసెంట్లీ కూడా వచ్చింది సార్, మా షాద్నగర్లో హైదరాబాద్ రోడ్కు కుర్తుంగా అనే హోటల్, దానికి వెళ్ళాం. ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్కి వెళ్ళి సార్ పురుగులు వస్తుంది, తెల్ల పురుగు. ఏంది మేనేజర్ అంటే మాకు తెలియదు సార్, తెచ్చిపెట్టు కింద మీదే వాడుతున్నారు, కింద అట్లే ఉంది పురుగులు పడుతున్నాయి, తెల్ల పురుగులు. అవి ఫ్రై చేస్తారు, టేస్ట్ ఎక్కువ వస్తుంది. అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అదే ఫ్రెష్ మిషన్ మనం ముందు కేజీ చికెన్ తెచ్చుకుంటాం ఇంట్లో. అందుకనే బయట ఫుడ్ను అవాయిడ్ చేయండి. వీలైతే వెళ్ళిందనుకోండి వంటగది ఒకసారి వెళ్ళండి, చూడండి, మీకు హక్కు ఉంది. రానియే కదా సార్ వంటగదికి వెళ్తే, ఎందుకని చేస్తారు? సమస్య లేదు. క్వశ్చన్ చేసి మీ నెంబర్ 1915 వచ్చిన నంబరు చేయండి, ఎందుకంటే మనకు హక్కు ఉంది. కాదు సార్, వీళ్ళు పైసలు దొబ్బుతున్నారు కదా, షాప్ వాళ్ళు, రెస్టారెంట్ కానీ, హోటల్స్ కానీ, అంటే ఇలాంటి మెయింటైన్ చేసే వాళ్ళు పురుగులతో పెట్టి అంత కర్మ ఏం పట్టింది సార్? అంటే పైసలు కరెక్ట్ తీసుకుంటారు కదా, ఎందుకు కకృతి వేరే అంటే జనాలతోని ఆరోగ్యాలతో చెలగటం ఎందుకు సార్? కరెక్ట్ సార్, బిజినెస్ లోపల ఒక ఎథిక్స్ రావాలి. మళ్ళీ అది రావడానికి ఇప్పుడు వచ్చింది, మన కరోనా వచ్చింది కదా సార్. అవును, లక్షల మంది చనిపోయారు కదా, అటువంటి వాళ్ళు చనిపోయారు. అదే కదా, వాళ్ళు హాస్పిటల్ పెట్టిర్రు, సంపాదించారు. భగవంతుడు ఏం చేశారు సార్? నిజంగా చెప్తున్నా, ఎవరైనా హోటల్స్ కానీ, రెస్టారెంట్ కానీ చికెన్ పురుగులు పట్టుడు, పాడైనవి అన్ని ఐటమ్స్ ప్రజలకు పెట్టి ప్రజల గోస ఎందుకు మీకు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని? పాపము ఉన్నోడు వస్తాడు హోటల్ కి, లేనోడు వస్తాడు. ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తాయి టేస్టీగా. మీకు తెలుసు కదా, ఖరాబ్ అయినప్పుడు పాడేస్తే కొత్తగా పెట్టొచ్చు కదా. వాడికి పాడైందని 10 సార్లు తక్కువ తీసుకోరు కదా, ఓ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, ఉన్న రేటు సరిపోతుంది కదా. అందుకే ఈ మధ్యలో సార్ రోడ్ల నెంబర్ చెట్ల కింద ఫ్రెష్ పెడుతున్నారు అప్పటికప్పుడు, కారోళ్ళు చాపి తింటున్నారు. అవును, మిల్లెట్ షాప్స్ వచ్చినాయి ఈ మధ్య, నోట్లో తయారు చేస్తున్నారు. అవును, ఫుడ్ కూడా సార్ మధ్యాహ్నం ఎక్కువ 80 రూపాయలకు వేడి వేడి అన్నము, పప్పు చారు, పప్పు వేస్తున్నారు. నీట్ గా ఉంటుంది. నేను వచ్చి బంజారా హిల్స్ లో కనిపించినాయి. అవును, మనం అక్కడ పోము, మనం 5 స్టార్ హోటల్ లో పోతాం. అది పురుగులు తినడానికి. అంటే అన్ని కాదు, కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళ లోపల మార్పు వస్తుంది. మనం తేవాలి సార్, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి సార్. మీరు డబ్బు తీసుకుంటున్నారు, మారుతున్నారు సార్. రియల్ చెప్పాలంటే కూడా కరోనా వచ్చినాక ప్రతి వ్యాపారస్తుల లోపల మార్పు వచ్చింది. ఎక్కువ సంపాదించి ఎందుకు అని, ఆ డబ్బుకు ఎక్కడ పెట్టాలి, సంపాదన మీద దృష్టి తగ్గించాలి. తినండి, 10 రూపాయలు లాభం తినండి, మంచి ఫుడ్ పెట్టుకోవాలి. హోటల్స్ ఉన్నాయి సార్ ఈ మధ్యలో, మన ఆంధ్ర మెస్ అని, తర్వాత వేగమామ మెస్ అని, కొన్ని మన బావర్చి, చాలా ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ తోని వర్క్ చేయాలి. అవి సుమారుగా 40-50 ఏళ్ళ హోటల్స్ మేము చూస్తున్నాము. ఫ్యామిలీ వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే తీసుకుంటారు. అటువంటి మార్పు వరకే మేము